గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ నరాల్ శెట్టి, సెడ్నీ సిటీ హాస్పిటల్స్లో చీఫ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ చాలామందికి లాగుతూ ఉంటుంది. సో అది సీరియస్సా కాదా? ఫర్ సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అసలు ఎందుకు వస్తూ ఉంటుంది? రేడియేటింగ్ పెయిన్ అంటే ఏంటంటే భుజం నుంచి చేతి దాకా వేల దాకా లాగుతూ ఉంటుందని చాలామంది కంప్లైంట్ చేస్తారు. సో దాని యొక్క కారణాలు ఈరోజు తెలుసుకుందాం. మెయిన్గా చాలామందిలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. అంటే మెడ భాగంలో రెండు ఎముకల మధ్యలో ఉండే గుజ్జు తగ్గిపోవటం వల్ల, అది నరం గుచ్చుకోవటం వల్ల వచ్చే పెయిన్ స్పాండిలోసిస్ అంటాం. అది మెడ నుంచి భుజం భాగం నుంచి ఎడం చేతికి పాకుతూ ఉంటుంది. అలాగే కండరాల నొప్పి ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళలోనూ, హెవీ వెయిట్స్ ఎత్తే వాళ్ళలోనూ ఒక్కోసారి భుజం నొప్పి రావచ్చు. అలాగే గుండె ప్రాబ్లం ఉన్నలో కూడా గుండె నొప్పితో పాటు ఎడం చేతికి లాగే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్ట్రైటిస్ పెయిన్ కూడా ఒక్కొక్కసారి ఎడం చేతికి లాగుతూ ఉంటుంది. చాలా అరుదు కండిషన్స్లో లెఫ్ట్ హ్యాండ్లో బ్లడ్ సప్లై తగ్గిపోవటం వల్ల కూడా మనకి ఎడం చేతి నొప్పి వస్తుంది. బట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయటం ఎలాగా? జనరల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అయితే మనకి మెడ నొప్పి ఎక్కువ పడుకున్నప్పుడు కానీ, అటు తిరిగినప్పుడు కానీ, ఎక్కువగా ఆక్వర్డ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు కానీ పెయిన్ మనకి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అలాగే హెడ్ పొజిషన్స్లో కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అలాగే గ్యాస్ట్రైటిస్ పెయిన్ అయితే కనుక జనరల్గా మనకి తేపులు లాంటివి రావటం, మంట లాంటివి రావటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అదే హార్ట్ పెయిన్లో అయితే ఛాతీలో పట్టేసినట్టు అనిపించి ఆ పెయిన్ మనకి ఎడం చేతికి లాగుతూ ఉంటుంది. అలాగే బ్లడ్ సప్లై తగ్గిన వాళ్ళకి ఏమవుతుందంటే ఎడం చేతిలో చేతి కలర్ రంగు మారటం, చేయి చల్లబడటం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. సో దేని కండిషన్ బట్టి దాన్ని మనం ట్రీట్ చేసుకుంటూ ఉండాలి.